చేతబడి దురాత్మలు యేసుక్రీస్తు నామములో విడిచేసి వెళ్ళిపోతున్నాం. రా, నా చేయి పెడుతుండగా ఆ దురాత్మ కాలిపోతుంది. విడిచేసి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు నామములో విడిచేసి వెళ్ళిపోతుంది. నాకు ఈ జబ్బంతా లాగేస్తుందండి. లాగేస్తుంటే ఇందాక మీరు వాటర్ ప్రార్థన చేసి ఇచ్చారు కదా. అవును, మీకు జబ్బంతా లాగుతుంది. మీ ఇందాక అభిషేక నీళ్లు మీకు ప్రార్థన చేసి ఇచ్చాము. తాగారమ్మా? తాగానండి. తాగిన తర్వాత ఏం జరిగిందమ్మా? మొత్తం తగ్గిపోయిందండి. మొత్తం తగ్గిపోయింది. ఏ చెయ్యి అమ్మా? ఎడం చెయ్యి. ఇలా ఎత్తి చూపించానమ్మా. చూపించండి. వావ్. మీ ఎన్నాళ్ళ నుంచి నొప్పి ఉండేదమ్మా? చాలా రోజులు మట్టండి. చాలా నుంచి నొప్పి ఉండేది. అయితే ఇప్పుడు ఇందాక అభిషేకించిన నీరు గ్లాస్ మీ దగ్గర రాగానే మీ మనసులో ఏమనుకోని ప్రార్థన చేసుకొని తాగారమ్మా? తగ్గిపోవాలని ప్రార్థన. తగ్గిపోవాలి ప్రభు అని అనుకొని మీరు వెంటనే ఆ నీళ్లు, ఈ అభిషేకించబడిన నీళ్లు వెంటనే మీరు విశ్వాసంతో తాగారు. తాగిన వెంటనే నొప్పి లేదు. ఇప్పుడు చెయ్యి ఇలా జాడించి చూపించండి అమ్మా. చూపించండి. వావ్. నొప్పి లేదంట. సీరియస్ ఉన్నటువంటి నొప్పి ఎప్పుడైతే అభిషేకించబడిన నీళ్లు తాగగానే నొప్పి విడిచేసి వెళ్ళిపోయింది. దేవుడు కార్యం చేస్తాడు. ఇక చప్పలు కొట్టండి. నాకు ఈ జబ్బంతా లాగేస్తుందండి. లాగేస్తుంటే ఇందాక మీరు వాటర్ ప్రార్థన చేసి ఇచ్చారు కదా. అవును, మీకు జబ్బంతా లాగుతుంది. మీ ఇందాక అభిషేక నీళ్లు మీకు ప్రార్థన చేసి ఇచ్చాము. తాగారమ్మా? తాగానండి. తాగిన తర్వాత ఏం జరిగిందమ్మా? మొత్తం తగ్గిపోయిందండి. మొత్తం తగ్గిపోయింది. ఏ చెయ్యి అమ్మా? ఎడం చెయ్యి. ఇలా ఎత్తి చూపించానమ్మా. చూపించండి. వావ్. మీ ఎన్నాళ్ళ నుంచి నొప్పి ఉండేదమ్మా? చాలా రోజులు మట్టండి. చాలా నుంచి నొప్పి ఉండేది. అయితే ఇప్పుడు ఇందాక అభిషేకించిన నీరు గ్లాస్ మీ దగ్గర రాగానే మీ మనసులో ఏమనుకోని ప్రార్థన చేసుకొని తాగారమ్మా? తగ్గిపోవాలని ప్రార్థన. తగ్గిపోవాలి ప్రభు అని అనుకొని మీరు వెంటనే ఆ నీళ్లు, ఈ అభిషేకించబడిన నీళ్లు వెంటనే మీరు విశ్వాసంతో తాగారు. తాగిన వెంటనే నొప్పి లేదు. ఇప్పుడు చెయ్యి ఇలా జాడించి చూపించండి అమ్మా. చూపించండి. వావ్. నొప్పి లేదంట. సీరియస్ ఉన్నటువంటి నొప్పి ఎప్పుడైతే అభిషేకించబడిన నీళ్లు తాగగానే నొప్పి విడిచేసి వెళ్ళిపోయింది. దేవుడు కార్యం చేస్తాడు. ఇక చప్పలు కొట్టండి. మీ ఒంట్లో ఏముంది? ఈ అభిషేకించిన నీరు ఉంది. ఇక ఈ నీరు మీ ఒంట్లో ఉంటుండగా అద్భుతాలు జరిగిస్తుంది, కార్యాలు జరిగిస్తుంది యేసుక్రీస్తు నామములో. ఇంకేమైనా ఉందమ్మా చెప్పాలనుకున్నది? అది సాక్ష్యం చెప్పారు. అలాగే మీకు ప్రాప్సీ వస్తుంది. ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు అమ్మా, మిమ్మల్ని ఆత్మలో చెక్ చేసినప్పుడు ఎవరి ఇంట్లో అమ్మా అంతా కూడా గొడవలు తగాదాలు అవుతున్నాయి. నెమ్మది కానీ మనశ్శాంతి కానీ లేదు. ఎవరింట్లో మనశ్శాంతి లేదమ్మా? మా ఇంట్లోనే. మీ ఇంట్లో మనశ్శాంతి లేదు. తర్వాత ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి ఎవరో చాలా మనశ్శాంతి లేకుండా అంత దయ్యం పట్టినప్పుడు ఎవరో చచ్చిపోవాలని ఇంట్లో చనిపోయే ప్రయత్నం కూడా చేశారు. ఆ ఇంట్లో గతంలో ఎవరమ్మా ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది? ఎవరమ్మా? మా ఆడబిడ్డకే దయ్యం పట్టింది. మీ ఆడబిడ్డకు దయ్యం పట్టింది. దయ్యం పట్టినప్పుడు చచ్చిపోయే ప్రయత్నం చేసిందమ్మా? అవునండి, చేసింది. అదే నేను చూస్తున్నాను. మీ ఆడబిడ్డకు దయ్యం పట్టి ఆ టైంలో ఆ యొక్క దయ్యం ఆవరించేసరికి చచ్చిపోయేటువంటి ప్రయత్నం చేయడం నేను చూస్తున్నాను. తర్వాత నెక్స్ట్ గతంలో ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు ఎవరో మీకు సంబంధించిన వాళ్ళు మంత్రగాని దగ్గరికి వెళ్ళారు. మంత్రగాని దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పారు అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్తే ఏదో మంత్రిస్తారు, ఏదో చేస్తారు అని చెప్పేసి ఎవరు సలహా ఇవ్వడం నేను చూస్తున్నాను. ఆ సలహా తీసుకొని ఎవరు వెళ్ళారు. ఎవరు వెళ్ళారమ్మా? గతంలో ఎవరు వెళ్ళారమ్మా? మా మామయ్య వాళ్ళు వెళ్ళారండి. మీ మామయ్య, మా అత్తమ్మ మన బాగు చేపిట్టకి వెళ్ళారు. మీ మామయ్య, మీ అత్తయ్య మీ ఆడపడుచును బాగు చేయించడం కోసం అక్కడికి వెళ్ళారమ్మా. మంత్రగాని దగ్గరికి వెళ్ళి వెళ్ళారమ్మా. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మంత్రగాని దగ్గరికి వెళ్ళిన తర్వాత మంత్రగాడు కొన్ని ఏదో ఐటమ్స్ ఇచ్చాడు, విభూతి ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. అవి తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఇంట్లో పెట్టిన తర్వాత వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా చాలా నైట్ టైంలో సడన్గా లేచి గట్టిగా అరవడం నేను చూస్తున్నాను. ఎవరమ్మా నైట్ టైంలో గట్టిగా అరిచేది? ఎవరమ్మా? మా ఆడబిడ్డేనండి. మీ ఆడబిడ్డే దయ్యం పట్టిన ఎక్కువ అరవడం నేను చూస్తున్నాను. అలా వచ్చి దయ్యం వచ్చి ఆవరించినప్పుడు సడన్గా ఆమె సడన్గా డిఫరెంట్గా మారిపోయి మీద పడి ఎవరినో కొట్టడానికి ప్రయత్నం చేసేది. ఎవరినమ్మా కొట్టడానికి ప్రయత్నం చేసేది? ఎవరమ్మా? ఇంట్లో మీ అత్తగాని కానీ మామగాని కానీ మీద పడి ఇట్లా షర్ట్ ఇట్లా లాగడానికి గతంలో దయ్యం పట్టినప్పుడు అలా ప్రయత్నం ఎప్పుడైనా చేసిందమ్మా? అవునండి. ఎప్పుడు చేసిందమ్మా?
ఆమెకు దయ్యం పట్టినప్పుడు అందరి మీదకి వెళ్ళిపోయేదండి. ఎస్, దయ్యం పెట్టినప్పుడు ఎస్ అందరి మీద పడి ఎస్ ఇట్లా మీద పడి బట్టలు చింపే ప్రయత్నం కానీ అలా చేసేది. అవునమ్మా, అలా చేసేది. నెక్స్ట్ ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు నాకు ఎందుకు ఇలా జరిగిందని చూసినప్పుడు నాకు ఎస్ పరిశుద్ధాత్మ తెలియజేస్తాను ఏంటంటే ఎస్ మీ ఇంటికి వ్యతిరేకంగా ఎస్ గతంలో ఎస్ చేతబడి జరగడం నేను చూస్తున్నాను. అవునండి. అవునమ్మా, ఆ విషయం మీకు కూడా తెలుసు, తెలుసమ్మా లేదా? తెలుసండి. తెలుసు. ఎవరని ఆత్మలో చెక్ చేసినప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో ఎస్ మీ దగ్గర చుట్టాలు పాలవాళ్ళు ఎవరో ఎస్ గతంలో ఎస్ మీ యొక్క అత్తమామ మీద ఆ ఇంటి మీద గొడవ పడ్డము, ఎస్ పంచాయతీలు కావడము, తరచు గొడవలు కావడము, ఎస్ ఆ తర్వాత ఎస్ పంచాయతీ కావడం. ఎవరితో గొడవ అయిందమ్మా? ఇంటి దగ్గర ఉన్నటువంటి ఎవరైనా పాలవాళ్ళతో గొడవలు జరిగాయమ్మా? పక్క వాళ్ళతో జరిగాయా? అవునండి. పక్క వాళ్ళతో జరిగినప్పుడు వాళ్ళు మీకు వ్యతిరేకంగా చేతబడి చేయడం నేను చూస్తున్నాను. వాళ్ళు చేసిన తర్వాత అప్పటి నుంచి ఇంట్లో ఎవరికమ్మా నిద్ర అసలు పట్టదు. ఎవరికి పట్టదమ్మా నిద్ర? ఎందుకంటే ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు నాకు పక్కింటి వాళ్ళతో ఏదో స్థల విషయంలోను చెత్త విషయంలోను చాలాసార్లు గొడవ జరిగిందమ్మా. జరిగిందండి. జరిగినప్పుడు వాళ్ళ పక్కన వాళ్ళు ఎవరో ఛాలెంజ్ చేస్తారు, మీ సంగతి చూస్తాను, మీ అంతు చూస్తాను, మిమ్మల్ని ఎలా ఉంటారో చూస్తారని చెప్పేసి ఎవరో సవాల్ చేశారు. సవాల్ చేసి వాళ్ళు మంత్రించిన నిమ్మకాయలు తీసుకొచ్చి మీ ఇంటి ముందు పెట్టడం నేను చూస్తున్నాను. ఎవరమ్మా పొద్దున లేచినప్పుడు ఏదో మంత్రించిన నిమ్మకాయ ఇంటి ముందు ఉండడం చూశారు. ఎవరు చూసారమ్మా? నేను చూడలేదండి. మీ అత్తగారు మీ మామగారు చూసారమ్మా? అది మా అక్క వాళ్ళ ఇంట్లో పెట్టారండి. ఎవరింట్లో పెట్టారు? మా చిన్న అక్క వాళ్ళ ఇంట్లో పెట్టారండి. ఎవరింట్లో పెట్టారు? మీ చిన్న అక్క చూసిందా? చూశారు. నెక్స్ట్ మీ అత్తగారు కూడా వెళ్ళి అడగండి అమ్మా. వాళ్ళు కూడా చూశారు. అప్పటి నుంచి ఏంటంటే ఈ శక్తులు మిమ్మల్ని వెంటాడో నేను చూస్తున్నాను. దానివల్ల ఇంట్లో ఎవరికమ్మా అసలు ఎంత సంపాదించినా కానీ పైస ఉండడం లేదు, అంత నష్టాలు అని అప్పులు ఎవరికమ్మా అలా ఉంది పరిస్థితి? మాకేనండి. మీకే ఏం పరిస్థితి చెప్పండి అమ్మా? మాకు అప్పులు ఉన్నాయండి. మా అబ్బాయి అండి. మీ అబ్బాయి ద్వారా కూడా అప్పులైనాయి. అవునమ్మా. మీ అబ్బాయి నేను చూసినప్పుడు కొన్ని ఏదో యాప్స్ నుంచి ఏదో సంథింగ్ ఏదైనా మొబైల్ యాప్స్ నుంచి ఏదైనా పైసలు ఏమైనా తీసుకున్నాడమ్మా? లోన్కి ఏమైనా తీసుకున్నాడమ్మా? లోన్కి తీసుకోలేదండి. మొబైల్ ఎవరికో ఇచ్చాడు. మొబైల్ ఎవరికో ఇప్పిస్తే ఆ అప్పులు కడుతున్నాడండి. మొబైల్ ఎవరికో ఇప్పించాడు. ఆ విషయంలో అప్పులు కడుతున్నాడు. అప్పులు కట్టడానికి కూడా సంథింగ్ ఏదో మొబైల్ యాప్లో నుంచి ఏదో సంథింగ్ ఏదో అమౌంట్ కూడా తీసుకోవడం నేను చూస్తున్నాను. వెళ్ళి మీ బాబుని అడగండి. మీ ఇంట్లో మొత్తం గజిబిజి గందరగోళం ఉంది. అలాగే నాకు మీ ఒంట్లో 1, 2, 3 నాకు 3 దురాత్మలు కనిపిస్తున్నాయమ్మా. అందువల్ల ఎవరికమ్మా ఒంట్లో ఏదో సంథింగ్ ఏదో పాకుతున్నట్టు ఎవరికి అనిపిస్తుందమ్మా? మీకేమైనా ఒంట్లో ఏదో పాకుతున్నట్టు అనిపిస్తుందమ్మా? ఏమనిపిస్తుందమ్మా మీకు? ఒళ్ళంతా అదొకలాగా ఉన్నట్టు, ఒళ్ళంతా అలాగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఈ ఒళ్ళంతా కూడా ఏదో కొట్టినట్టు ఇలా గుద్దినట్టు ఒళ్ళంతా ఇట్లా పిండేసినట్టు నొప్పులు అంతా ఎక్కడ పట్టుకున్నా కానీ నొప్పులు ఎవరికి ఉంటుందమ్మా? నాకేనండి. మీకే ఉంటుందా? ఇప్పుడు ముందుకు రండి అమ్మా. యేసుక్రీస్తు మీరు కూడా పట్టణ చేయబెట్టుకోండి. ప్రభు నా ఒంట్లో ఏ దురాత్మ ఉన్నా కానీ నాలో నుంచి బయటికి రావాలి ప్రభు అనుకోండి. యేసుక్రీస్తు నామంలో ఏ దురాత్మ ఉన్నా కానీ విడిచేసి వెళ్ళిపోవాలి ప్రభు అని అనుకోండి. యేసుక్రీస్తు నామంలో ఈ బిడ్డ పట్టలోనికి పాతాళపు అగ్ని గంధకాలను రిలీజ్ చేస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో పాతాళపు అగ్ని గంధకాలు ఒంటిలోకి పాతాళపు అగ్ని గంధకాలు ప్రవేశిస్తుండగా ఒంట్లో ఉన్న దురాత్మలు మొత్తం మంటల్లో కాలిపోతున్నావు. అరుస్తూ యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తున్నా. పొట్టంతా తిప్పేస్తుంది, కడుపంతా పిండేస్తుంది. ఒంట్లో ఉన్న దురాత్మలు పాతాళపు అగ్ని గంధకాల మంటల్లో కాలిపోతున్నావు. నోరు తెరుస్తున్నావు, వారుస్తూ బయటకు వచ్చేస్తున్నా. రా చేతబడి దురాత్మలు నిన్నే పాతాళపు అగ్ని గంధకాలు ఈ బిడ్డ ఒంట్లో ప్రవేశిస్తున్నాయి. యేసుక్రీస్తు నామములో ప్రవేశిస్తున్నాయి, కాలిపోతున్నాయి. ఇక రా, బయటికి రా. యేసుక్రీస్తు నామములో, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో బిడ్డ పొట్టలో ఉన్నటువంటి ఆ దుష్టాత్మలు బయటకు వచ్చేస్తున్నాయి. ఇక రా, బయటికి రా. ఎవరు నీవు?
నోట్ తెచ్చి అరుస్తున్నావు. ఈ ఒంట్లో ఉన్న దురాత్మ అరుస్తూ బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేస్తుంది. చేతబడి దురాత్మలు యేసుక్రీస్తు నామములో విడిచేసి వెళ్ళిపోతున్నావు. రా, నా చేయి పెడుతుండగా ఆ దురాత్మ కాలిపోతుంది. విడిచేసి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు నామములో విడిచేసి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు నామములో ఆ శక్తులన్నీ కాలిపోతున్నాయి. గట్టిగా చప్పళ్ళు కొట్టి, గట్టిగా 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 చప్పళ్ళు కొట్టి ఉచ్చరించి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, సే హల్లెలూయా, హల్లెలూయా, సే హల్లెలూయా. హల్లెలూయా. Yes, God bless you. God bless you.